నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఏ రంగంలోనైనా రాణించాలి అంటే ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్ అంటేనే కత్తి మీద సాము లాంటిది. మరి అలాంటి కఠినమైన రంగంలో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగాలి అంటే ఎలాంటి సూత్రాలు పాటించాలి, ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలనే విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తెన్నెట్టి గారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగాలంటే ఎలాంటి సూత్రాలు పాటించాలి, ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలి? ఆల్రైట్, ఫస్ట్ వచ్చేసి మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే ఆ ఫీల్డ్ యొక్క అవగాహన కంపల్సరీ ఉండాలి. అండ్ ఆ ఫీల్డ్ యొక్క డెప్త్ తెలిసి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ నాకు వాటి గురించి డెప్త్ తెలియదు. నాకు నచ్చుతుంది, గుడ్ ఫీల్డే, కానీ డెప్త్ తెలియదు, ప్రాబ్లమే. నాకు చాలా డెప్త్ తెలుసు కానీ ఇప్పుడు నాకు బోర్ కొట్టేసింది అది అనే దాంట్లోకి దిగకూడదు. ఓకే, నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి ఎవరు బిజినెస్ చేయాలనుకున్నా సరే వాటికి టైం పడుతుంది, కొంచెం వెంటనే రిజల్ట్స్ రాకపోవచ్చు. రేపు పొద్దునే కోటీశ్వరన్ అయిపోతా, ఇంకేముంది నా జీవితం మారిపోయింది అనే దాంట్లో ఉండకూడదు. టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఒక ప్రాపర్ ప్లాన్. చాలా మంది తెలుసా, చేశాక దిగాక అప్పుడు ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసుకుని ఒక 3-4 నెలలు ఎవరి దగ్గర నా పని చేసి అంతా దాని గురించి అవగాహన మొత్తం తెచ్చుకుని అప్పుడు చేయాలి. నేను ఈజీగా చెప్తాను సో దట్ అందరికి అర్థమవుతుందని. కనిపించని చోట్ల ఎక్కువ ఫోకస్ పెట్టు. కనిపించని చోట అంటే మనము ఇన్వాల్వ్ కాకుండా అవతల వాళ్ళ మీద ఆధారపడాల్సిన విషయాలు ఏమున్నా సరే వ్యాపారంలో ఇది ముఖ్యమైన రూల్. నేను నా అంతటిగా చెయ్యలేని ఆ పని, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాను అన్న దగ్గర నష్టపోతాం. నీ షాపులో నువ్వే కూర్చుని నువ్వే తెచ్చుకుని నువ్వే అమ్మి చేసుకుంటే వేరే ఉంటుంది స్టోరీ. ఎవరి మీద ఆధారపడాలి, నా వర్కర్లు బాగుండాలి. హోటల్ బిజినెస్లో ఆ కుక్ మంచి కుక్ అయి ఉండాలి. ఓకే, అతను ఏ రోజైనా వెళ్ళిపోయాడంటే టేస్ట్ పోతుంది, మొత్తం అంతా మారిపోతుంది. మాస్టర్ కుక్, మాస్టర్ ఉంటాడు కదా, అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో ఏవైతే నువ్వు నీ స్వయాన చెయ్యలేవో చూడలేవో అవన్నీ జాగ్రత్త పడాలి బిజినెస్లో. ఎంతమంది బిజినెస్లో ఫెయిల్ అయ్యేవాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి అందులో ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వస్తుందేమోలే, వాళ్ళు ఇచ్చేస్తారులే, అక్కడి నుంచి డబ్బులు వచ్చేస్తాయిలే అనేవాళ్ళే మోసపోతారు, అనేవాళ్ళే నష్టపోతారు. బిజినెస్లో డైరెక్ట్ టు డైరెక్ట్ లేనివన్నిటినీ ఫస్ట్ చెక్ చేసుకుని 1కి 10 సార్లు నమ్మదు. ఊహాగానాలు ఉండవు బిజినెస్లో. లెక్కకి లెక్క, పేపర్కి పేపర్. ఊహించి మోసపోతారు. అక్కడి నుంచి వచ్చేస్తే అది అందులోంచి కట్టేస్తే అక్కడి నుంచి ఇక్కడ అయిపోతే అన్ని తిరిగి 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 కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ మధ్య రీల్స్లో చూస్తున్నాం కదా సార్, సాఫ్ట్వేర్ జాబ్ మానేసి పానీపూరి బిజినెస్ పెట్టి చాలా వేలల్లో లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటివి చూస్తున్నాం కదా, అది ఎలా వర్కౌట్ అవుతుందంట? చాలా మంది ఇలా 9 to 5 జాబ్ చేసేస్తాము, ఈ 9 to 5 జాబ్ వదిలేసేసి నేను బిజినెస్ చేసేస్తాను రీల్స్లో వాటిలో చూసి స్టార్ట్ చేసేద్దాం అనుకుంటారు. వాళ్ళెవరికో ఒకళ్ళకి అలా పానీపూరి బండిలో ప్రాఫిట్ వచ్చిందని, చాయ్ బండిలో లక్ వచ్చిందని, ఇలా అందరూ చాయ్ బండ్లు పెట్టుకోలేరు. ఇది పాయింట్, ఇది నిజం, ఇది నమ్మాలి. ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు అట్లాగా. బయటకు వచ్చి ఇంకేముంది మేము పెట్టేస్తాం, ఇంకేముంది బిజినెస్ అని దిగి అప్పులు చేసి, నేను చెప్పాక చూడనిది ప్రాబ్లం అవుతుంది. అంటే వీళ్ళు బిజినెస్ దిగి 5 లక్షలు తీసుకుని 5 లక్షలతో బిజినెస్ స్టార్ట్ చేసి మళ్ళీ ఎక్కడో 10 లక్షలు అప్పు తెచ్చి వాళ్ళెవరో తీర్చేస్తారులే, ఇంకొన్ని రోజులు ముందుకు వెళ్ళిపోతే పికప్ అయిపోతుందిలే అని అనుకుని మళ్ళీ 5 లక్షలు, మళ్ళీ పర్సనల్ లోన్, మళ్ళీ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్తో లోన్స్ అన్నీ పెట్టాక ఏమైందిరా ప్రాబ్లం ఏంటి అని బిజినెస్ ఓనర్ని అడిగితే వాళ్ళు ఇస్తా అన్నారండి, ఇవ్వలేకపోయింది. ఆ ప్రాజెక్ట్ వస్తే ఎక్కడికో వెళ్ళిపోతాం అనుకున్నాము, రాలే. సో చూడనివి, మన చేతుల్లో లేని వాటి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవద్దు. గాలిలో మేడలు కట్టకూడదు. మన చేతుల్లో లేని దాని గురించి నమ్మకం పెట్టుకోకూడదు. ఒక అతను నాకు తెలుసు, అదేదో ల్యాండ్, అది ఏదో లేఅవుట్ చేయించేసి ఇంక అమ్మేస్తే చాలా డబ్బులు వస్తాయి, చాలా అక్కడి నుంచి డబ్బులు తెచ్చేసాడు. కరెక్ట్గా ల్యాండ్ ఏదో దాంట్లో ప్రాబ్లంలో, గవర్నమెంట్ ప్రాబ్లంలో ఇరుక్కుపోయింది. ఇన్ని డబ్బులు తెచ్చి, ఇంతమంది దగ్గర అప్పు తెచ్చి అటు తీర్చలేడు, ఇటు ఆర్చలేడు. ముందు దాని గురించి మనకు అవగాహన లేక అతను ఎవరో సైన్ చేయించేస్తా అన్నాడు, వాడెవడో నాకు పర్మిషన్లు వచ్చేస్తాయన్నాడు, అయిపోయినట్టే అని చెప్తారు. వాళ్ళ మాటలు నమ్మి పెడతారు. ఏదైతే నువ్వు పర్సనల్గా చూడలేవో, ఎవరి మీదో ఆధారపడతావో, బిజినెస్ మ్యాన్గా నువ్వు ఎదగలేవు. అన్నిటి మీద, అన్ని ఫీల్డ్స్ మీద నీకు కంప్లీట్ అవగాహన ఉండాలి.
లేకపోతే ఇరుక్కుంటాం. ఓకే. ఓకే, ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్. Hmm. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ బిజినెస్ మ్యాన్ అవ్వాలి అంటే ఎప్పుడు అనుసంధానమైన యొక్క విషయాల్ని తెలుసుకుంటూ ఉండాలి. వాటి యొక్క టెక్నాలజీ, వాటి యొక్క అడ్వాన్స్మెంట్, వాటి యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, గవర్నమెంట్తో సంబంధమైన విషయాలు, ఇవి వ్యాపారవేత్త కంపల్సరీ అవసరం. ఓకే. కొంతమందికి మార్కెటింగ్ చేయడం కూడా తెలియదు కదా. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నెక్స్ట్ అదే వస్తున్నా. 4 విషయాలు కంపల్సరీగా బిజినెస్ మ్యాన్కి ఐడియా ఉండాలి. ఓకే. ఒకటి, ప్రోడక్ట్ మీద కంప్లీట్ ఐడియా, ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ మీద కంప్లీట్ ఐడియా. దాని తర్వాత దాన్ని మార్కెట్లోకి ప్రజెంట్ చేయగలిగే ఒక మంచి ప్రక్రియ తెలిసి ఉండాలి. అంటే నాకు నా ప్రోడక్ట్ నాకు ఎంత గొప్పదైనా అయి ఉండొచ్చు, కానీ అది ప్రజెంట్ ఎలా చేయాలి, ఎవరికి రీచ్ కావాలి. ఓకే, గుండున్న వాళ్ళకి దువ్వెనలు అమ్మినట్టుగా ఉండకుండా నేను ఎవరి కోసం ఈ ప్రోడక్ట్ చేస్తున్నాను, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఆ యొక్క నెట్ ఎక్కడుంది మార్కెట్, అక్కడికి వెళ్ళగలగాలి. మనం మన ఇంట్లో కూర్చుని అవ్వాలి అనుకుంటే అవ్వదు. ఒక ఉమెన్ నేను బిజినెస్ పెట్టాలండి అని చీరలు బిజినెస్ పెట్టింది. ఆమె అపార్ట్మెంట్లోనే ఆమె రూమ్లోనే కొన్ని చీరలు పెట్టుకుని అది బిజినెస్ అనుకుంటూ వాళ్ళ హస్బెండ్తో గొడవపడి, నువ్వు బిజినెస్ మ్యాన్గా ఎదగాలంటే నువ్వు చాలా పబ్లిసిటీ చేయాలి, దానికి సంబంధించిన మార్కెటింగ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన నిజంగా ఎవరైనా వస్తే ప్రోడక్ట్ని మంచిగా నువ్వు ప్రజెంట్ చేయగలగాలి, దానికి ఏదైనా రిపేర్లు కానీ ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ చేయగలగాలి, టెక్నికల్ సపోర్ట్ ఉండాలి. ఇలా నీ గ్రౌండ్ని బిల్డప్ చేసుకోవాలి. చిన్నగా స్టార్ట్ చేసావు పెద్దగా స్టార్ట్ చేసావు కాదు పాయింట్. అక్కడ పాయింట్ ఈస్ నీకు వాటి మీద, నీ ప్రోడక్ట్ మీద పూర్తి అవగాహన, నువ్వు మార్కెట్ చేయడానికి ఎవరి దగ్గర నీ మార్కెట్ వెళ్తోంది. నీ ఎంతసేపు గ్రూప్లో స్టేటస్లో పెట్టుకుంటే కాదు, ఇట్ షుడ్ గో ఫర్దర్ ఇన్ టు మార్కెట్. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. థర్డ్, వెరీ ఇంపార్టెంట్ అండి, ఏ బిజినెస్ మ్యాన్కైనా బిజినెస్ ఉమెన్కైనా లీగల్లీ ఐడియా ఉండాలి. లీగల్ ఐడియా లేకపోతే ఒక లీగల్, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక పొలిటికల్ సపోర్ట్, ఈ 3 లేనివాడు వ్యాపారవేత్తగా ఎదిగిన దాఖలాలు లేవు. అందరూ తెలిసి ఉండాలని లేదు, ఉండాలి బిజినెస్ మ్యాన్కి, లేకపోతే బిజినెస్ మ్యాన్ అవ్వలేరు. తెలిసి ఉండాలి, ఆ లీగల్ రూల్స్ తెలియాలి, అక్కడ లోకల్ పొలిటికల్ పరిస్థితి ఎలా ఉందో తెలియాలి, సపోర్ట్ ఉండాలి. సమ్ టైమ్స్ కంపెనీ వీళ్ళందరినీ మనం పరిచయం చేసుకొని అన్ని తెలుసుకొని అసలు తెలుసుకోవాలి ఎలా ఉంది లీగల్, చార్టెడ్ అకౌంటెంట్, సిఏ, ఎందుకంటే టాక్సేషన్స్ ఇవన్నీ తెలుసుకోవాలి. అండ్ బిజినెస్ మ్యాన్గా బిజినెస్ ఉమెన్గా ఎదగాలి అంటే ఇవి కంపల్సరీ ఉండాలి. ఈ ఫోర్స్ లేకపోతే ఏదో చిన్నగా చేసుకుంటాం, హ్యాండ్ టు మౌత్, సంపాదించిందంతా ఖర్చులకు వెళ్ళిపోతుంటాయి. నిజంగా బిజినెస్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఇంప్రూవ్మెంట్ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ 3 కంపల్సరీ పరిచయాలు, వాటి అవసరాలు, వాటి యొక్క లోటుపాట్లు తెలిసి ఉండాలి. నీ చుట్టూ పొలిటికల్ సపోర్ట్ ఉంటే బిజినెస్ మ్యాన్ వేరుగా ఉంటాడు. నీకు చుట్టుపక్కల లీగల్ సపోర్ట్ ఉంటే బిజినెస్ మ్యాన్ వేరుగా డెవలప్ అవుతారు. అక్కడ ఉండే లోకల్ సిచ్యువేషన్స్ మనకు అర్థమైతే, మార్కెటింగ్ తెలిస్తే బిజినెస్ మ్యాన్ వేరుగా ఉంటాడు. ఎన్ని జరిగినా నీ ప్రోడక్ట్ కరెక్ట్గా లేకపోతే బిజినెస్ మ్యాన్ ఎంత చేసినా ఓడిపోతారు. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఓడిపోతారు. ప్రోడక్ట్ క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయాలి. అబ్సల్యూట్లీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ అనగానే నా క్వాలిటీ బాగుంది అని మనం అనుకోవడం కాదు, అది నిజంగా మార్కెట్లోకి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని మాడిఫై చేసుకోవడం రావాలి. లేకపోయి ఈగోకి పోయి నా ప్రోడక్ట్ గొప్పది అనుకుంటూ కూర్చోవడం కాదు. చాలా ఇంపార్టెంట్. ఎవరైతే చిన్నగా ఉండిపోతారో వ్యాపారంలో వాళ్ళు ఈ 3 చెయ్యట్లేదు, ఎక్కడో లీగల్ సపోర్ట్ కానీ, ఎక్కడో చార్టెడ్ అకౌంటెంట్ సపోర్ట్ కానీ, ఎక్కడో పొలిటికల్ సపోర్ట్ కానీ లేదు, మార్కెటింగ్ ఐడియా లేదు, ప్రోడక్ట్ మీద అవగాహన లేకపోవడం, చిన్న గొడవల్లో ఎక్కువ రోజులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా ఎదగాలనుకునేవాడు వర్కర్లతోనూ లేకపోతే అక్కడ ఉండే లేబర్తోనూ వాళ్ళతోనూ ఎక్కువసేపు మైండ్ పెట్టి టైం వేస్ట్ చేయకూడదు. దే షుడ్ కీప్ ఆన్ గ్రోయింగ్. వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఒక మనిషిని పెట్టి డెలిగేట్ చేయించాలి. ఎంతసేపు నువ్వు లీవ్ తీసుకున్నావా, నువ్వు ఇలా ఉన్నావా, ఇందులో ఉండిపోతే బిజినెస్ మ్యాన్గా పైకి ఎదగలేరు. సో చిన్న విషయాలకు ఎక్కువ కష్టపడిపోయి అసలు ఒరిజినల్ విషయం వచ్చినప్పుడు అయితే కాదు. నెక్స్ట్, ఒకవేళ నువ్వు బిజినెస్ మ్యాన్గా ఎదగాలి అంటే డెవలప్ ఏ టీమ్. నీ టీమ్ నీకు లేనన్ని రోజులు బిజినెస్ మ్యాన్గా ఎదగలేవు. ఒంటరిగా బిజినెస్ పర్సన్గా ఎదగలేవు. బిజినెస్ బాగుండాలంటే టీం ఉండాలి, టీం వర్క్ ఉండాలి. ఆ టీంకి నువ్వు అంటే గౌరవం ఉండాలి, నీ ప్రోడక్ట్ మీద నమ్మకం ఉండాలి.
ఆ టీం కూడా మనది అనుకుని వర్క్ చేస్తేనే అక్కడ ప్రాఫిట్ వస్తుంది. మనదే అని పని చేస్తే లక్కీ, బట్ జనరల్లీ వర్క్ చెయ్యరు, మనది అనుకుని చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు, వాళ్ళకి మనది, వాడు వచ్చింది ఎందుకు, జీతం కోసం, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ లైఫ్ ఉంటుంది. నువ్వు నీ ప్యాషనేట్తో వాళ్ళు పనిచేయాలనుకోవడం మూర్ఖత్వం. వాళ్ళకి ప్యాషన్ మనీ, గివ్ మనీ అండ్ డూ ఇట్, గెట్ ఇట్ డన్, గివ్ మనీ అండ్ గెట్ ఇట్ డన్. అందుకే నేను అంటాను, మనము శనగకాయలు వేస్తే మంకీస్ వస్తాయి, మాంసం వేస్తే సింహం వస్తుంది. సో నీకు ఎలాంటి వాళ్ళు కావాలి, వాళ్ళ పొటెన్షియల్ని చూసి దానికి తగ్గ వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి పని చేయించుకుంటే, సింహంలా పనిచేసే టీం అనుకుంటే సింహం లాంటి గ్రోత్ వస్తుంది అంటారు. ఓకే. సో ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి, గేమ్ ఆడేటప్పుడే అలా ఆడాలి, అప్పుడే డెవలప్మెంట్ వస్తుంది. ఎంప్లాయీస్ని మేనేజ్ చేయడం కూడా తెలియాలి. చాలా అబ్సల్యూట్లీ మేనేజ్ చేయడం తెలియాలి. అండ్ ఎంప్లాయీస్కి మనలాగే ఆ విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి అని ఉండదు. నేను ఈ మాట బికాస్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఒక బిజినెస్లో 3-4 రకాల మనుషులు ఉంటారు బిజినెస్లో వారు ఎంప్లాయీస్గా వచ్చేటప్పుడు. ఒకరికి బాగా తెలివి ఉంటుంది, వాడు బద్ధకంగా ఉంటాడు. బాగా కష్టపడతాడు, వాడికి బుర్ర ఉండదు. ఓకే, చెప్పే ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఫాలో అవుతాడు. ఇంకోడు బద్ధకంగా ఉంటాడు, అంటే నమ్మకంగా ఉంటాడు. ఓకే, నమ్మకం వాళ్ళంటే వాడు 10 లక్షలు ఇచ్చినా ఉంటుంది వాడి దగ్గర, నమ్మకమైన వ్యక్తులు ఉంటారు. నెక్స్ట్ వెరీ వెరీ సూపర్ డూపర్గా పనిచేస్తారు, కానీ అరుదుగా దొరుకుతారు. సూపర్ డూపర్గా 100 మంది పనులు వాడు ఒకరోజు ఫినిష్ చేస్తారు. అలాంటి వాళ్ళు అరుదుగా దొరుకుతారు. అలాంటి వాళ్ళని జాగ్రత్తగా టీంలో దాచిపెట్టాలి, లేకపోతే మోసపోతాం. ఇలా చాలానే చెప్పుకుంటూ పోతే, బట్ గుడ్ బిజినెస్ మ్యాన్ అవ్వడానికి యాజ్ ఎ టీమ్, యాజ్ ఎ మొత్తం హోల్ యువర్ లైఫ్ దానిగా మార్చుకుంటే. విజయవంతమైన వ్యాపారవేత్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలాంటి సూత్రాలు పాటించాలి, ఎలాంటి టెక్నిక్స్ తెలిసి ఉండాలి అనే విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్.